హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటలకి స్వాగతం. నేను ఈరోజు నూడిల్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. వాటికి వెజ్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. వాటిని కొద్దిగా నీళ్లు వేడి చేసి నీళ్ళల్లో 2 వేసుకొని, మనం ఎంతమంది ఉంటే అంతమంది సరిపోను చూసుకుంటే సరిపోతుంది. దీనికోసం నేను ఉల్లికాడలు తీసుకున్నాను. రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ 3 తీసుకున్నాను. కొన్ని బీన్స్, తర్వాత క్యారెట్, ఇవన్నీ కూడా సన్నగా పొడుగ్గా ముక్కలుగా తరుక్కున్నాను. ఉల్లికాడలు కూడా సన్నగా ముక్కలు చేసుకొని చక్కగా చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా నూడిల్స్, వీటి మీద కాస్త చల్లటి నీళ్ళు చల్లినట్టయితే, మనం చల్లటి నీళ్ళు పోసినట్లయితే ఆ నీళ్ళు అవి మొత్తం విడివిడిగా అవుతాయి. ఇప్పుడు కొద్దిగా నూనె వేడి చేసుకొని అందులో క్యారెట్, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, తర్వాత ఇవన్నీ కూడా మనం బయట కొనుక్కొచ్చుకొని తినకుండా చక్కగా ఇంట్లో చేసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత రుచికి రుచి ఉంటాయి. తర్వాత క్యాప్సికము, క్యాబేజీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ముక్కలన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, తొందరగా ఫ్రై అయిపోతాయి. కొద్దిగా దానిపైన ఉప్పు చల్లినట్లయితే తొందరగా మగ్గుతాయి. మనం ఇంట్లో ఏదైనా శుచిగా శుభ్రంగా చేసుకుంటేనే ఆరోగ్యము బాగుంటుంది. దీనికి రిఫైన్డ్ ఆయిల్ అయితేనే రుచిగా ఉంటుంది. పల్లి నూనె కొంచెం వాసన వస్తుంది కాబట్టి దీన్ని రిఫైన్డ్ ఆయిల్ తోటి చేసుకుంటే ఎంతో రుచిగా వస్తుంది. మనము ఇంట్లో కూడా శుభ్రమైన నూనెలు శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా ఎటువంటి హాని చేయదు. ఇలాంటివి సెలవు రోజులలో చేసుకుంటే బయట పిల్లలు అడగకుండా ఉంటారు. మనం ఇంట్లో అన్ని రకాలు చేసి పెడితే వాళ్ళు తినడానికి కూడా ఎంతో సంతోషంగా తింటారు. దీంట్లో చిల్లీ సాస్ వేసాను, తర్వాత టమాటో సాస్ వేసాను, తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి అన్నీ చక్కగా కలిసేటట్టుగా కలుపుకొని, సోయా సాస్ మాత్రం కొంచెమే వేసాను, ఎందుకంటే అది కొంచెం చేదు వస్తుంది కదా. ఇవన్నీ బాగా వేగాక దీనిపైన ఇవన్నీ నూడిల్స్ వేసుకొని చక్కగా కలిసేటట్టుగా అడుగు నుంచి 2 చెంచాలు కానీ వాటితోటి బాగా కలపాలి. బాగా పైనుంచి కిందకి ఇట్లా అనుకుంటూ కలిపినట్లయితే మొత్తము కలిసిపోతాయి, లేకపోతే ముద్దగా అవుతుంది. చక్కగా పొడి పొడిగా ఎంతో రుచిగా వస్తాయి. దీన్ని హక్కా మసాలాని వేసి చక్కగా కలిపినట్లయితే ఎంతో రుచికరమైనటువంటి మనకి ఈ నూడిల్స్ తయారైపోతాయి. దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని సన్నగా ముక్కలు తరిగి పైన చల్లాను. ఎంతో రుచికరమైనటువంటి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.